పాకిస్తాన్ ఎవరికీ అర్థం కాని దేశం. ఎందుకంటే అది ముస్లిం దేశం. ఇస్లామిక్ పరిరక్షణ అంటది. అణుబాంబులు సాధించినటువంటి తొలి ముస్లిం దేశం అంటది. తీరా చూస్తే ముస్లిముల కోసం ప్రపంచ యుద్ధం చేస్తున్నటువంటి బిన్ లాడెన్‌ని పట్టించేది అదే. ఆ బిన్ లాడెన్‌ని తన దేశంలో ఆశ్రయం ఇచ్చేది అదే. అల్ ఖైదాని లేకపోతే లష్కరే తోయిబాని ఇట్లా అనేక తీవ్రవాద సంస్థల్ని పెంచి పోషించేదదే. అమెరికా వాడు అడిగినప్పుడు ఆ బృందాల ఆచూకీ చెప్పి వాళ్ళని చంపించేది అదే. ఖొమైనీకి తోడుండేది అదే. అదే సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్‌లకు వ్యతిరేకంగా ఉండేదదే. తాలిబాన్‌లని పెంచి పోషించేది అదే. తాలిబాన్‌లతో యుద్ధం చేసేది అదే. ఇలా విచిత్రమైనటువంటిదుంటది. స్టాండ్ ఏంటయ్యా అంటే, అక్కడున్న సైనికాధికారులకి డబ్బులొస్తే తింపిని బమ్మిని చేయగలరు. శత్రువుని మిత్రుడిని చేయగలరు. మిత్రుడిని శత్రువుని చేయగలరు. పపెట్ ప్రధానమంత్రులు ఉండటం అన్నటువంటిది ఆ దేశానికి ఉన్న అతి పెద్ద దౌర్భాగ్యం. తాజాగా సింగపూర్ రాయబారి, మాజీ రాయబారి చెప్పుకొస్తున్న దాంట్లో ఇది ఒక వాస్తవం.